హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రతి వారం లాగే ఈ వారం కూడా మనం ఒక కొత్త దేశంలోని ఆ రెసిపీస్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాము. ఆ దేశంలో ఎలాంటి రెసిపీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అదేవిధంగానే ఆ దేశ కల్చర్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ వారం అంతా మనం ప్రయాణించబోతున్నాము మొరాకోలో. మొరాకన్స్ చాలా ఎక్కువగా మీట్స్ తింటూ ఉంటారు. మన ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో, మన పోపుల పెట్టలో వాడుకునే స్పైసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మోతాదు తక్కువగా వాడుతూ ఉంటారు. కారంగా తినరు, కానీ ఎక్కువ స్పైసెస్ వాడుతూ ఉంటారనమాట. కొద్దిగా స్వీట్గా, సావరీగా ఈ విధమైన డిషెస్ వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి మొరాకన్ వీక్. ఈ మొరాకన్ స్టైల్స్లో మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము ఓ చక్కటి స్ట్యూ డిష్ అనమాట. స్ట్యూ ప్రిపరేషన్ లాగానే ఉంటుంది, కాకపోతే వాటర్ కంటెంట్ ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంటుంది. దీన్ని బ్రెడ్స్తో కానీ ఇట్లాంటి వాటితో కాంబినేషన్లో యూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే చికెన్ టజైన్. ఈ చికెన్ డిజైన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్ కొద్దిగా, కొత్తిమీర, క్యారెట్, అల్లం ముక్క, అలాగే కార్న్ఫ్లవర్, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క, కొద్దిగంత తేనె, సోక్ చేసిన ఆలివ్స్, నిమ్మకాయ చెక్క, ఇంకా కారప్పొడి. ఓకే, చికెన్ కట్ చేసుకుందాం. చికెన్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ స్ట్యూ ప్రిపరేషన్స్లో ఆల్మోస్ట్ మనం చేసుకునేది ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. ముక్కలు ముక్కల కింద ఉంటాయన్నమాట. పెద్ద ముక్క కాదు, చిన్న ముక్క కాదు. స్పూన్తో తీసుకొని ఒక్కొక్క బైట్ని ఈజీగా నోట్లో పెట్టుకొని తినగలిగేలాగా తయారు చేసుకుంటాము. అదేవిధంగానే ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాం. ఓకే, ఈ సైజ్ తోటి చికెన్ ముక్కలు కట్ చేసుకుంటాం. కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఈజీగా మ్యారినేట్ అవుతాయి, ఈజీగా కుక్ కూడా అవుతాయి. కటింగ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటాం. మ్యారినేట్ చేసే టైంలో పొయ్యి వెలిగించేస్తే పెనము వేడవుతుంది. ఓకే, మ్యారినేషన్ కోసం ఏమేం చేస్తున్నామంటే, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్లో నుంచి కొద్దిగంత కారప్పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, దీంతో పాటుగా కొద్దిగంత ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా పెనం వేడైన తర్వాత అందులో వేసి ఫ్రై చేసేసుకున్నాం. ఈలోపు ఉల్లి, వెల్లుల్లి గట్రాలని కట్ చేసుకున్నాం. ఫస్ట్ నేను గార్లిక్ చాప్ చేసుకున్నాను. మొరాకన్స్ ఎక్కువగా బ్రెడ్స్ తింటూ ఉంటారు. ఫ్లాట్ బ్రెడ్స్ అంటాం కదా, ఇట్లాంటి బ్రెడ్స్ని ఎక్కువ తింటారు. నిజానికి చెప్పాలంటే కుబూస్ అని ఇట్లాంటి బ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా సరే షవర్మా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షవర్మాలో రుమాలి రోటీతో చేసే వెరైటీ కాకుండా కుబూస్తో కూడా తయారు చేస్తుంటారు. అలాంటి కుబూస్ని యూజ్ చేస్తారనమాట. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయాలన్నా కూడా కుబూస్తో ట్రై చేయండి. పెనం వేడైపోయింది కదా, ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేస్తాం.
ఫ్రై అవుతూ ఉంటుంది చికెన్, మనం మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేస్తాం. ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాం, అంటే పెద్ద ముక్కలు వచ్చే విధంగా అనమాట. అలాగే జింజర్ కూడా చాప్ చేసుకుంటాం. జనరల్గా మన ఇళ్ళల్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లాంటివి వాడేస్తుంటాం కదా, బట్ నాకు అనిపిస్తూ ఉంటుందండి రెగ్యులర్గా కూడా మనం అల్లం పెట్టుకొని అల్లాన్ని కనుక చాప్ చేసో లేకపోతే గ్రేట్ చేసో వాడుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉంటుంది, ఆ ఫ్రెష్ స్మెల్ వల్ల డిష్కి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూసారు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఓకే, మీకు స్మెల్ రాదు కానీ ఆ ఫ్రెష్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫైన్గా జింజర్ కూడా చాప్ చేసేసుకున్నాం కదా, దీన్ని అలా ఒక కప్లో పెట్టేసుకొని క్యారెట్ని కూడా కట్ చేసుకుందాం. సేమ్ క్యారెట్ కూడా క్యూబ్స్. ఫైనల్ స్టేజ్ ఆఫ్ కుకింగ్ ఫర్ ద చికెన్ అన్నమాట. అండ్ వాట్ లెఫ్ట్ ఎస్, కోరియాండర్ని ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నాం. అయిపోయింది, కటింగ్ పని మొత్తం అయిపోయింది. ఇప్పుడే ఈ బలతో కూడా పని లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కుక్ అయిపోయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే డిష్లో స్ట్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టేసుకుందాం. మళ్ళీ కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా స్పైసెస్ వగేరాలు వేస్తాం. ఫస్ట్ దాల్చిన చెక్క వేస్తున్నా, అండ్ దెన్ జింజర్, గార్లిక్, కొద్దిగంత ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా కాస్త ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత we will add vegetables. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. క్యారెట్ కూడా వేగిపోవచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ని వేసుకొని కొంచెం పచ్చిదనం పోయే వరకు అలా వేయించుకుందాం. ఫ్లవర్ అనేది జస్ట్ థికనింగ్ ఏజెంట్ కింద వాడతామండి మనం. ఎందుకంటే పులుసులాగా కానీ లేకపోతే ఏదైనా సరే ఈ స్ట్యూ కోసం తయారు చేసుకున్నప్పుడు బాగా నీళ్ళుగా ఉంటుంది కదా, అలా కాకుండా కొద్దిగంత ఫ్లవర్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కాస్త థిక్గా వచ్చి చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగంత వాటర్,
వేసుకోవాలి. అంతకంటే ముందు సీజనింగ్ చేసుకుంటాం. దీనికోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కారప్పొడి వేసాను, జీలకర్ర పొడి వేసుకున్నాం, అండ్ హనీ తేనె కూడా వేసుకోవాలి. మొరాకన్ స్టైల్లో నేను మీకు చెప్పాను కదా, కొద్దిగంత స్వీట్నెస్ ఉంటుంది అనమాట డిషెస్లో. ఆల్మోస్ట్ అన్ని డిషెస్లో కూడా వీళ్ళు కొద్దిగా స్వీట్ ఎలిమెంట్ అనే దాన్ని పడేలాగా చూసుకుంటారు. అందుకనే మనం ఇక్కడ తేనె వేసుకున్నాం. అండ్ చికెన్ యాడ్ చేస్తున్నాం. తర్వాత స్ట్యూ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఉప్పు. మనం ఇప్పుడు చికెన్కి మాత్రమే యూజ్ చేస్తాము, మిగిలిన ఇంగ్రీడియంట్స్ దేనికి ఉప్పు పడలేదు. కారం కోసం అయితే కారప్పొడి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్కి సరిపడా కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఫైనలీ ఒక బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. ఏమేమి వేసించుకోవాలంటే నిమ్మకాయ ఒకటి పిండుకోవడం, దాంతోపాటుగానే మన కొత్తిమీర కూడా వేయాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఆలివ్ ఉంది కదా, ఆలివ్ డైరెక్ట్గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, లేదంటే గార్నిష్ అయినా యూస్ చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుతున్నా ఒకటి, అండ్ కొత్తిమీర కూడా వేయాలి. చక్కగా డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టేసి మీకు చూపిస్తాను, ఎలా ఉందో చూసి చెప్తురు కానీ. చూడడానికి బాగుంది కదా, తినడానికి ఎలా ఉందో చూసి చెప్తాను. వేడివేడిగా ఉన్నదో అద్భుతం, చాలా బాగుంది. చక్కగా అలా కూడా తినేయచ్చు, అంత బాగుంది. సాఫ్ట్గా కూడా ఉంది కాబట్టి మళ్ళీ అకంపనిమెంట్స్ సైడ్స్ కూడా ఏం అవసరం లేదు. బట్ స్టిల్ ఏమైనా బ్రెడ్స్తో పాటు అయితే నిజంగానే ఇంకా బాగుంటుంది అనమాట, ఫ్లాట్ బ్రెడ్స్ ఏమైనా ఉన్నట్లయితే. ఓకే, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి. నేనేమో నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని కనిపిస్తాను. సెట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ తయారు చేసుకోబోతున్న డిష్ని రెండు రకాలుగా తయారు చేసుకుంటారు. ఒకటి సూప్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదంటే డిప్ లాగా కానీ అకంపనిమెంట్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. సూప్ అంటే కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా సూప్ లాగా తాగేసుకుంటూ ఉంటాము. లేదంటే డిప్ లాగా తయారు చేసుకున్నట్లయితే ఏ వెజిటబుల్స్లో కానీ, అంటే కుక్డ్ వెజిటబుల్స్లో కానీ, కుక్డ్ మీట్లో కానీ ముంచుకొని తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే మొరాకన్ బిసేరా. ఈ మొరాకన్ బిసేరాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడకబెట్టిన బీన్స్ 1 కప్పు, అలాగే కొద్దిగా క్యాప్సికమ్, ఉల్లిపాయ, జీలకర్ర పొడి, ఎండు ఖర్జూరం, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా కారపొడి. వీటిని ఆల్రెడీ చక్కగా నానబెట్టి ఉడికించి పెట్టుకున్నాము కాబట్టి ఈజీగానే కట్ అవ్వడాలు కానీ దంచబడాలు కానీ అవుతుంది అనమాట.
అలా రఫ్ చాప్ చేసుకున్న బీన్స్ని ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకున్నాం. దంచాము, ఇంకా కాస్త దంచుకోవాలి. ఈలోపు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మనకు, వాటిని కూడా చేసుకుంటున్నాం. యాజ్ యూజువల్ స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో వేసుకోవడానికి గార్లిక్ చాప్ చేస్తున్నాం. Chopped garlic and onion chopping. ఈ మొత్తం కూడా అవసరం లేదండి, ఆనియన్ దీంట్లో హాఫ్ అయితే సరిపోతుంది. సో నేను సగమే వాడుతున్నాను. ఇదైతే ఫైన్ చాప్ చేసుకోవాలి. పెనంలో కొద్దిగంత ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేస్తాను. అలాగే జీలకర్ర వేస్తున్నాను. దెన్ ఆనియన్. ఈలోపు క్యాప్సికమ్ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న క్యాప్సికమ్ వేస్తున్నాం. అలా వేగుతూ ఉంటుంది. ఈలోపు ఇంకొంచెం దంచేసుకొని ఈ దంచిన బీన్స్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని కుక్ చేసాం కాబట్టి, బీన్స్ని ఉడికించేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు కుక్ అవ్వడానికి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఈలోపు మనం ఏం చేస్తామంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సీజనింగ్స్ వేసుకుంటాం అన్నమాట. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నా. పెద్ద పొయ్యి మీద పెట్టేసుకున్నా, ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇంకా ఉడకడం తర్వాయి. ఈలోపు మనకున్న పనులు ఏంటంటే సీజనింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవడం, రెండోది ఏంటంటే ఈ ఖర్జూరాల్ని డీసీడ్ చేసుకొని, అంటే విత్తనాలు తీసేసుకొని గార్నిష్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది కుకింగ్ ప్రాసెస్లో వాడట్లేదు, డైరెక్ట్ గార్నిష్గా వెళ్ళిపోతుంది. లాస్ట్
ఇప్పుడు సీజనింగ్ కోసం వెళ్ళిపోతున్నాను. ఇందులో జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నా, కారపొడి, ఒక నిమ్మకాయ చెక్క వేసేసి దాంతోపాటు ఉప్పు కూడా వేస్తాను. సూప్ రెడీ అయిపోయింది. చక్కగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు అనమాట. మనకు ఆ బాయిల్ వచ్చేసింది కదా, దీన్ని దించేసి అలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. ముందుగానే చెప్పాను కదండి, మొరాకన్ స్టైల్లో కొద్దిగా స్వీట్ టచ్ ఉంటుందని. ఆ స్వీట్ టచ్ కోసం ఈ ఖర్జూరం బాగా సెట్ అయిపోతుంది. అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.